అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కోనసీమ జిల్లా ఎరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీకేజీ కారణంగా భారీ ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు ఎగిసి పడడంతో సుమారు 500కు పైగా కొబ్బరి చెట్లు కాలి బూడిదయ్యాయి. ఈ బ్లోఅవుట్ ప్రభావంతో చుట్టుపక్కల ఉన్న కొబ్బరి తోటల్లో వేడి తీవ్రత పెరిగి కొబ్బరి బోండాలు నేలరాలుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు 2 ఎకరాల కొబ్బరి తోట ఉంటే కోటీశ్వరుడితో సమానమని, కానీ ఓఎన్జీసీ నిర్లక్ష్యం వల్ల తమ పూర్తిగా నష్టపోయామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు కొబ్బరి రైతులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. గ్రామంలో నిన్న జరిగినటువంటి బ్లోఅవుట్ కారణంగా కొబ్బరి చెట్లు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి, పూర్తిగా కాలిపోయాయి. దాదాపు ఆ ప్రాంతం ఇరుసుమండ రిగ్గు చుట్టూ ఉన్నటువంటి 500 కొబ్బరి చెట్ల వరకు కాలిపోయినట్టుగా ప్రాథమిక అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఉన్నారు. పక్కనే ఇన్సిడెంట్ పక్కనే ఇదంతా మనకి కనపడుతుంది కదా. బ్లోఅవుట్ సంబంధించినటువంటి ఆ పొగ ఏ స్థాయిలో వస్తుందో, సౌండ్ కూడా ఏ విధంగా వస్తుందో చూడవచ్చు. దీని వెనక మొత్తం కూడా కొబ్బరి చెట్లన్నీ కూడా కాలిపోయి పూర్తిగా బూడిదైపోయినటువంటి పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం రైతులు. ఏమండి, ఏంటి పరిస్థితి? మొత్తం ఎంత మేర నష్టం జరిగి ఉంటుంది? ఆ కొబ్బరి చెట్లు ఇంకా పనికి వస్తాయి అసలు? ఇప్పుడు ఎంత మేర అన్నది ఇంకా అంచనా వేయలేమండి. ఎందుకంటే ఇంతవరకు కూడా మంటని ఇదంతా కూడా వ్యాపించింది. ఈ కనపడేది అంతా కూడా రైతులే కదండి. ఇప్పుడు ఈయన రైతు ఇంది, ఈ బిల్డింగ్ ఈంది, ఈ కనపడి భూమి అంతా కూడా ఈందే. అదేమో మా పెదనాన్నగారిది. అవి ఇప్పుడు చెట్లకి వేడికేమో చెట్లు పనిచేస్తాయని కూడా మనం చెప్పలేము. వ్యవసాయం కూడా నష్టపోయారు. అన్ని విధాలా మాకు లాస్ జరిగింది. కానీ మాకు ఇన్ఫర్మేషన్ మాత్రం లేట్గా ఇచ్చారు. మేము అప్రమత్తం అయ్యి మా ఊరంతా ఖాళీ చేయించాం కాబట్టి అండి, యాక్టివ్గా ఉండి మా కుర్రలందరం ఖాళీ చేయించాం కాబట్టి మాకు ఇవాళ ఏ విధమైన ఇబ్బంది కలగలేదు. నాయకులు అయితే అన్ని విధాలు చూసుకుంటున్నారు. నిన్న పొద్దున్న నుంచి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కలెక్టర్ గారు ఉండటం జరిగింది. నైట్ అంతా కూడా ఎంపీ గారు కాదు. ఇప్పుడు ఈ కొబ్బరి చెట్ల మీద దీని ప్రభావం నెక్స్ట్ పూతలు వస్తాయి, కాయలు రావండి. పూర్తిగా మగ్గిపోయి వేడికి రావు, మొవ్వులు మగ్గిపోతాయి. ఇప్పుడు చెట్లాగా కొన్ని చెట్లు ఆడినా మగ్గిపోతాయి. మగ్గిపోయి వేడికి ఉత్తర ఎటు పని చేస్తాయో కూడా తెలీదు. అది నిన్న జరిగింది కూడా 12 గంటలకి ప్రారంభం. వాళ్ళు 1:30 వరకు మాకు రిప్లై ఏం తెల్లలేదు. మేమే కన్ఫ్యూజ్ అయ్యి అసలు ఏంటి ప్రమాదం జరుగుతుంది అని చెప్పి రిగ్గు పక్కకి వెళ్ళి చూస్తే అయోమయంగా కమ్మేసి ఉంది. మంచంతాను కమ్మేసి ఉండగా మాకే భయాందోళన కలిగి తినక సంచులు కొన్ని బ్యాగుల్లో కొన్ని బట్టలు పెట్టుకుని బయలుదేరేస్తుంటే అప్పుడు అనౌన్స్మెంట్ వచ్చింది, గ్యాస్ లీక్ అవుతుంది, మీరు పక్క ఊళ్ళకి వెళ్ళిపోండి, అగ్గిపుల్ల గీకండి అని చెప్పి లక్కవరం సచివాలయం ద్వారా వచ్చి చెప్పి వెళ్ళారు. ఆ రిగ్గి దగ్గర నుంచి ఇక్కడ మీ ఈ తోట వరకు ఎంత దూరం ఉంటుంది? తోట దూరం 200-250 మీటర్లు ఉంటుంది. దాని ప్రభావం ఇక్కడ వరకు వచ్చిందా? ఇక్కడ రావడం మొత్తం కమ్మేసింది పొగ. మొత్తం గంటన్నర సేపు వచ్చింది. గంటన్నర సేపు వచ్చిన తర్వాత అనౌన్స్మెంట్ వద్దులోకి మేమే వెళ్ళిపోతున్నామండి. ఇప్పుడు తోటల పరిస్థితి, ఇప్పుడు వెనకాల ఉన్న తోటల పరిస్థితి ఏంటి? కాయలు పనికిరావా? పనికిరావండి, మగ్గిపోతాయి. వేడికి మగ్గిపోయి పడిపోతాయి. తర్వాత పడిపోతాయి. మనం పిడుగు పడితే ఎలా పడిపోతున్నాయో అలా పడిపోతాయి. తర్వాత కొబ్బరి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. తీవ్ర నష్టం మొత్తం స్మాష్ అంతా అక్కడ మీరు వెళ్ళారు కనపడుతుంది కదా. అదే రకంగా మీకు ఆయిల్ అయ్యి పొగ అయ్యి పట్టేసి పనికిరావండి అసలు. ఇవి అది మా 5-6 నెలలకి కానీ తెలియదు దాని ప్రభావం. అంటే చనిపోతాయి చెట్లు కూడా? చచ్చిపోతాయండి. కొన్ని మగ్గిపోయిన చెట్లు బాగా మొవ్వులు మగ్గిపోతే చచ్చిపోతాయి. ఉన్నది మాత్రం మొవ్వు ఉంటే ఏమన్నా 5-6 ఏళ్ళకి కోలుకుంటుంది అది. అప్పటికి ఎవడండి ఉండేవాడు ఎవడ పోయేవాడు ఎవడం అది చెప్పలేము. తర్వాత మీకు ఎంత నష్టం వచ్చి? మాకు 200 చెట్లు ఉందండి ఇక్కడ. ఉన్నాయి ఉన్నాయి డ్యామేజ్ అయిపోయినట్టండి. ఇప్పుడు అంచనా చెప్పలేము. దాన్ని బట్టి వీళ్ళు మాత్రం చేసింది మహా ఘోరం. తెలియపరచలేదు 2:30 వరకు. ఈ ప్రజలంతా ఏమైపోతారండి, గ్రామస్తులంతాను. ఎలువగా వెళ్ళివాడు ఉంటాడు, వెళ్ళినోడు ఉంటాడు, వాహనం ఉంటుంది, వాహనం లేనివాడు ఉంటాడు, ముసలోళ్ళు ఉంటారు, ముట్టుకోళ్ళు ఉంటారు. అంతా అయోమయమైపోయి
మేము చెల్లా చెదిరైపోయారండి అన్న. ఒకడు తిన్నాడు, ఒకడు తినలేదు. కాదండి, ఈ కొబ్బరి తోటకు సంబంధించి ఏమైనా అధికారులు వచ్చారా? మీ చెట్లు ఎవరు రాలేదండి. ఇప్పుడు వరకు మీకు ఏం జరిగింది ఏంటని చెప్పి ఎవరు రాలేదు. అది ఇంతవరకు జరిగింది. కాదండి, కొబ్బరి తోటల్లో ఇలా ఓఎన్జీసీ రిగ్గులు పెట్టడం వల్ల ప్రమాదాలు ఉండవా? ఎందుకు ఉండవండి? 100% రైతులు ఎలా ఇస్తున్నారు? రైతులకి ఎలా ఉండవండి? ఈ ఓఎన్జీసీ పాదం పెట్టి 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల నుంచి అంతకుముందు కొబ్బరి రైతులు 2 ఎకరాలు ఉన్నవాడు కోటేశ్వరుడే. ఈ వీళ్ళ పాదం పెట్టిన తర్వాత వాళ్ళ వల్ల అవునో కాదో నాకు తెలీదు పూర్తిగా, కానీ వాళ్ళ పాదం పెట్టిన తర్వాత మాత్రం భేదోళ్ళు అయిపోయారు కొబ్బరి రైతులు. నల్లి తెగులు 2 ఎకరాలు ఉన్న రైతు కూడా బాగా బతికేవాడా? కోటేశ్వరుడే. కోటేశ్వరుడు వీళ్ళు 30 నాకు తెలిసి ఉంటే 30 సంవత్సరాల క్రితం వీళ్ళు పాదం పెట్టారు. ముందు గుంటలు వేసుకుంటా వెళ్ళి బాంబులు వేసారండి. అప్పుడు ఈ జనం, ఈ కోనసీమ జనం అంతా అమాయకులు కదా, దాని మీద వీళ్ళకేం తెలియక అడగలేదు. వాళ్ళ భూముల్లో బాంబులు పేలు చేస్తేనే అడగలేదు వీళ్ళు. మా భూముల్లో బాంబులు వేస్తున్నారు ఏంటని అడగకపోతే అప్పుడు తర్వాత ఆరాలకు వచ్చిన తర్వాత 2వ రౌండ్ వేసేటప్పుడు ఆరా తీస్తే అప్పుడు 3,000 ఇచ్చారండి బాంబు వేసింది కాడల్లా. అలా చేసుకుంటూ వచ్చారండి వీళ్ళు. అయినా కానీ ప్రజలేమో రిమార్క్ చేయాలి. ఇంటి పక్కన బాంబా పక్కన. అంటే ఇప్పుడు ఎప్పటికైనా ఇప్పుడు ఈ ఓఎన్జీసీ పైప్ లైన్ ద్వారా ఈ కోనసీమ కొబ్బరి రైతాంగానికి నష్టమేనా? నష్టమే, ఎప్పుడు నష్టమే. ఇప్పుడు అదిగండి, గ్యాస్ పైప్ లైన్ వెళ్ళింది. పైప్ లైన్ లీక్ అవుతే మాత్రం మరి నగరం అలాగే తగులడిపోయింది కదా. మరి మీకు తెలుసు కదా, మరి అలాగే నష్టమే. మరి నష్టానికి మరి ఏం చేస్తారు మరి మంత్రులు? ఓఎన్జీసీ వల్ల కొబ్బరి తోటకే కాదు నష్టం అండి, ప్రాణ నష్టం కూడా ఉంది. నిజంగా మా అదృష్టం కొలిది మేము వాళ్ళ అనౌన్స్మెంట్ ఇవ్వకపోయినా మేము బయటకు పారిపోయాం కాబట్టి ఊళ్ళో జనాన్ని అందరినీ తీసుకుని ఎవరికి నచ్చిన వాళ్ళని తీసుకుని ఎక్కడ పడితే అక్కడ దింపేశారు కాబట్టి మేము సేఫ్గా ఉన్నాం. ఈవేళ ముసలోళ్ళు ముట్టుకోళ్ళు ఉన్నారు. మా పరిస్థితి అది ఏంటంటే మాకేం జరుగుతుంది అన్నదే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారు సహా మొత్తం అందరూ మాకు మాట్లాడి న్యాయం చేయమని మేము అడుగుతాం అంతే. ఇది అంటే కొబ్బరి రైతులకైతే తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్తున్నారు. నా వెనక ఉన్న వైపు అంటే దాదాపు ఆ వేడి సెగ పొగ అంతా కూడా ఈ కొబ్బరి తోటల వరకు వచ్చింది. ఇప్పుడంటే కొంత కంట్రోల్ వచ్చింది, కానీ నిన్న మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు ఈ చివరి వరకు కూడా సెగ పొగ అంతా ఇటు రావడంతో కొబ్బరి తోటకి ఎఫెక్ట్ అయిందని చెప్తున్నారు. జనరల్గా ఆ తీవ్రత అనేది ఇప్పుడు తెలియదు. లోపలే కొబ్బరికాయ లోపలే కమిలిపోతుంది, లోపల నీళ్ళంతా కూడా కమిలిపోయి కుళ్ళిపోతుంది. అది ఒక 2-3 నెలల తర్వాత తెలుస్తుందని రైతులు చెప్తున్నారు. ఇంకొక మాట కూడా రైతులు చెప్తున్నారు, కోనసీమ లాంటి ప్రశాంతమైన పచ్చడి ప్రాంతాల్లో ఓఎన్జీసీ వచ్చి ఒక నిప్పు పెట్టింది. ప్రశాంతంగా ఒకప్పుడు 2 ఎకరాలు ఉన్న కొబ్బరి రైతు కోటీశ్వరుడిగా బతికాడు. కానీ ఓఎన్జీసీ రాకతో కొబ్బరి రైతు జీవితాలు చల్లా చెదురైపోయాయని చెప్తూ ఉన్నారు. ప్రతి కొబ్బరి చెట్టు తోట కింద ఓఎన్జీసీ పైప్ లైన్ ఉన్నాయి. అవి ఎప్పుడు బ్లాస్ట్ అయినా కొబ్బరి తోట సర్వనాశనం అయిపోతూ ఉంటుంది. గతంలో అనేక ఇన్సిడెంట్లు చూస్తే ఇప్పుడు తాజాగా ఈయన కొబ్బరి తోట ఇదంతా కూడా ఆ వేడి తీవ్రతకి మొత్తం కొబ్బరి చెట్లను కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని చెట్లు అయితే కుళ్ళిపోయి చచ్చిపోయే ప్రమాదం కూడా ఉందని చెప్తున్నారు. ఏదేమన్నప్పటికీ ఈ ఇన్సిడెంట్ తర్వాత కొబ్బరి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొబ్బరి చెట్లకే కాకుండా ఆ చుట్టుపక్కల తోటల మీద దాని ఇంపాక్ట్ అనేది కనబడుతుంది. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, కోనసీమ జిల్లా నుండి.